ఆ, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మీతో మాట్లాడి. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి ఈ నెల ఏప్రిల్ 22కి 20 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఈ 20 సంవత్సరాల యంగ్ యూనివర్సిటీని ఒక పండగ వాతావరణంలో మేము 21st ఇయర్లోకి వెళ్దాము అని అనుకుంటున్నాము. అందుకని 20 ప్రోగ్రామ్స్ తయారు చేశాము. ఈ 20 ప్రోగ్రామ్స్ 20 రకాల థీములతోటి చేసినటువంటి ఇష్యూ అనమాట. దీంట్లో ప్రతి ఒక్క స్టాఫ్ మెంబరు, ప్రతి ఒక్క ఫ్యాకల్టీ, ప్రతి కాలేజీ యొక్క మాకు అఫిలియేటెడ్ కాలేజెస్లో ఉన్న ప్రతి ప్రిన్సిపల్, కరెస్పాండెంట్ ఎవరైతే ఆ కాలేజీకి సంబంధించి ఉంటారో వాళ్ళందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు అన్న ఒక నమ్మకంతో ఈ ప్రోగ్రామ్ డీటెయిల్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ థీమ్ వచ్చి మేమేమనుకున్నామంటే మన వృక్షం మన భవిష్యత్తు. ఈ ప్రోగ్రాం ఏంటంటే మేము ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ దగ్గరలో ఉన్న వాటన్నిటిలో 20 మొక్కలు తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇస్తాం. వారు 20 మొక్కలు నాటుకోవాలి. అంటే 20 సంవత్సరాల కమ్మమరేటింగ్ ద ఫౌండేషన్ డే ఆఫ్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ. అలాగే పోలీస్ వాళ్ళకి, హాస్పిటల్స్కి 20 ఇళ్ళు తయారు చేస్తాం, ఎత్తుకుతాం అనమాట. మంచి దగ్గరలో ఉన్నటువంటి 20 కుటుంబాలు, అలాగే 20 ఉమెన్కి కూడా మేము ఇస్తాం. ఈ 20 మొక్కలు ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే 20 వచ్చి మా నెంబర్ 20 years. ఇంకోటి ప్రతి చెట్టు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, కమ్యూనిటీ, రిలీజియన్, చదువు ఉన్నదా చదువు లేదా అని చూసుకోకుండా అందరికీ నీడిస్తుంది కదా. అలాగే మన యూనివర్సిటీ కూడా ఒక చెట్టుతో పోల్చబడింది అనమాట. మీ దగ్గర కనుక మా వాళ్ళు ఎవరైనా మొక్కలు తీసుకొస్తే తప్పనిసరిగా నాటుకోండే. నెక్స్ట్ థీమ్ వచ్చి గోదావరి కలశాలు, సాంప్రదాయ వరాలు. దీనికి ఏంటంటే మన గోదావరి రివర్ని అన్నట్టు నేను చెప్పడం మర్చిపోయాను. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ యొక్క థీమ్ ఏంటంటే 22వ తారీఖు వచ్చి మాకు వరల్డ్ ఎర్త్ డే గుర్తుంటుంది కదా. వరల్డ్ ఎర్త్ డే, అట్లా సేమ్ టైం 5 ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, భూమి, ఈ బేస్తో పెట్టామన్నమాట. అందుకని బేస్ వచ్చి మనకి గోదావరి, మన పెరీనియల్ రివర్. ఎక్కడ మేము గోదావరి తల్లిని వదలట్లేదు. అందుకని గోదావరి కలశాలు, సాంప్రదాయ వరాలు అన్న కాన్సెప్ట్ తోటి ఏం చేస్తామంటే ఒక 20 కలశాలని తయారు చేసి ఆ 20 రేవుల నుంచి కలెక్ట్ చేసినటువంటి వాటర్ని తీసుకొస్తామన్నమాట. తీసుకొచ్చి మాకున్న యూనివర్సిటీలో ఉన్న ఒక ఫౌంటైన్ దగ్గర, లేకపోతే ఏదో ఒక వాటర్ ఫ్రంట్లోనో ఈ వాటర్ వేస్తాం. ఇంకా ఫర్ ఎవర్ ఆ వాటర్ మాతో ఉంటుందన్నది మా ఫీలింగ్. ఎందుకంటే ఎప్పుడైతే ఎవరైనా చూడండి, నదిని వర్షిప్ చేస్తే రివర్ వర్షిప్ ఈజ్ అ యూనివర్సల్ రిలీజన్ నేను నమ్ముతాను. సో 1 river 20 banks 1 university దీని థీమ్ అనమాట. బాగుందా టైటిల్? ఇంకోటి థీమ్ 3 ఓ సంతకం ఓ జ్ఞాపకం. అంటే ఈ 20 years ఫేజ్లో మేమందరం ఉన్నాం. నెక్స్ట్ 20 yearsకి మేము ఇక్కడ ఉండలేకపోవచ్చు. సో ఈ ఫేజ్లో ఎవరైతే ఈ 20 yearsని విట్నెస్ చేస్తున్నామో మేము అందరం కలిసి, మా స్టూడెంట్స్, పిల్లలు, ఫ్యాకల్టీ అందరం కూడా అదిగో ఒక క్యాన్వాస్ క్లాత్ మీద సంతకం పెడుతున్నాం దట్ వీఆర్ విట్నెసింగ్ ద ఈవెంట్ అని. సో 22,000+ స్టూడెంట్స్ తోటి చేద్దామన్నది ఒక ఆలోచన. అందుకని ఎక్కడెక్కడి నుంచో రకరకాల దారుల నుంచి క్యాంపస్కి వస్తారు. 4 paths 1 destination 20 years ఈ ప్రోగ్రామ్ యొక్క రీజన్ అనమాట. థీమ్ 4 వచ్చి వికాసం వైపు. అంటే ఇంకా అందరం డెవలప్మెంట్ వైపు. ఇప్పుడు 20 yearsకి ఏదో గడిచిపోయింది, ఇంకా 20 years వైపు వెళ్ళాలి అని అంటే నెక్స్ట్ 20 years సెలబ్రేషన్స్, అంటే 40 years సెలబ్రేషన్కి అప్పుడు క్యాంపస్ ఇంకా బాగుండాలన్న కోరికతోటి ఈ రోజు నుంచే ముందుకి అడుగులేస్తూ వెళ్తున్నాం. 20 years ఆఫ్ స్మాల్ స్టెప్, టుమారో వీ హ్యావ్ టు వాక్ టుగెదర్ అన్నది దీని కాన్సెప్ట్ అన్నమాట. ఇంకోటి థీమ్ 5 ఇది వచ్చి నన్నయ్య నుంచి నీ వరకు. నన్నయ్య నుంచి నీ వరకు అన్నది ఒక విభిన్నంగా ఆలోచించినటువంటి యాక్టివిటీ. ఈ యాక్టివిటీలో ఏంటంటే నన్నయ్యని మనం ఎప్పుడు చూసినా సరే మనకు ఫస్ట్ చెప్పేది ఏంటి, నన్నయ్య ఆదికవి. అతను తెలుగుని చాలా చక్కగా తెలుగు స్టార్ట్ చేశారు. అంటే లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాం.
ఆ తర్వాత తెలుగు అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? అమ్మ, లాలిపాట. ఉమ్, అందుకని అక్కడ తాళపత్ర ఆకు ఉంటుంది కదా, ఆ ఆకుని ఒక బ్యూటిఫుల్గా తయారు చేస్తున్నాం. అది ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి తాటి చెట్టు అంటే వేస్ట్ చెట్టు అనుకుంటున్నారు, కానీ దాని మీదే మన పూర్వం తాలూకా హిస్టరీ అంతా ఉంది అన్న విషయం వీళ్ళకి తెలియట్లేదు. అందుకని నేనేం చేద్దాం అనుకున్నానంటే, ఒక 2000 మంది స్టూడెంట్స్ని క్యాంపస్లో నిలబెట్టి ఈ ఆకుని ఒకరి తర్వాత ఒకరు పాస్ అవ్వాలి అన్నది ఒక ఆలోచన. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒక లాలిపాట, అమ్మ మాట ఉమ్, ఉండాలని కోరుకుంటున్నాను అనమాట. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, నన్నయ్యని మనమే ఓన్ చేసుకుంటున్నాం, నన్నయ్యని మనమే అతని భాషని కంటిన్యూ చేస్తున్నాం. నన్నయ్య మీరు రాశారు, మేము మాట్లాడుతున్నాం అన్నది కాన్సెప్ట్ అనమాట. ఇంకోటి విభిన్నం విలక్షణం వంటకం, థీమ్ 6. ఇది ఆ రోజు ఏంటంటే మా క్యాంపస్లో ఉన్న ఫ్యాకల్టీ మొత్తం, పిల్లలు, మా స్వీపర్సు, నాన్ టీచింగ్ ఎవరైనా కానివ్వండి, అందరం కలిపి సామూహికంగా ఒక వంట చేద్దాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చక్కెర పొంగల్ అనుకోండి, అందరం పనిచేసి ఆ రోజు మేము ఆ వంటకాన్ని తయారు చేసుకొని తింటాం. దగ్గరికి వస్తే మీకు కూడా పెడతాం. నెక్స్ట్ నన్నయ్య పద్యం, థీమ్ 7, నన్నయ్య పద్యం గోదావరి తరంగం. ఇదేంటంటే ఈ ప్రోగ్రామ్ని చూస్తే కానీ మీకు అర్థం కాదు. నన్నయ్య మాట పాట ఎంత తీయగా ఉంటుందో, గోదావరి తల్లి ఒడ్డున ఉంటే కూడా అంతే హాయిగా ఉంటుంది. దాంట్లో చూడండి, సూర్యుడు నెమ్మదిగా స్టార్ట్ చేసినప్పుడు, ఉదయిస్తున్నప్పుడు, హ్యూమన్ లైఫ్ ఆల్వేస్ రివాల్వ్స్ అరౌండ్ వాటర్ అని నేను చాలా గట్టిగా నమ్ముతాను. సో ఈ రివర్ ఎంత పవిత్రమైందంటే, దానికి క్యాస్ట్, కమ్యూనిటీ, రిలీజియను, రిచ్ పీపులా, పూర్ పీపులా, అలా ఇదా ఏముండదు. అందుకని నన్నయ్య కవిత్వాన్ని కూడా అంతే. నన్నయ్య కవిత్వం పెద్దవాడే వినాలి, పూర్వాడే వినాలి అని ఏం లేదు. తండ్రి చక్కగా పాడాడు, మనం చక్కగా వింటున్నాం. అందుకని నన్నయ్య పద్యం గోదావరి తరంగం అని పేరు పెట్టాను. థీమ్ 8, జ్ఞాపకం ఓ జ్ఞాపిక, మూమెంట్ ఈజ్ మెమరీ. దీన్ని ఏంటంటే 2006 సంవత్సరం నుంచి 2026 సంవత్సరం వరకు ఈ 20 years మా జర్నీ. దీన్ని మేమేం చేస్తున్నాం అంటే మళ్ళీ రీఇటరేట్ చేద్దామన్న ఉద్దేశంతో చూడండి, ఒక 20 ఇటుకలు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. మీ బ్యాక్గ్రౌండ్ ఏదన్నా కానివ్వండి, మీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక 20 ఇటుకలు తీసుకొని వస్తాం. మీరొక 20 అందరం కలిసి ఒక వాల్ కడదాం. వాల్ వచ్చి మెమరీ వాల్ లాగా ఉంటుంది అనమాట. పూర్వీకులు ఎంతో కష్టపడి సాంప్రదాయాన్ని, కల్చర్ని కట్టారు కదా, దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, దాన్ని మనం కంటిన్యూ చేయాలన్నది ఉద్దేశం అనమాట. థీమ్ నెంబర్ 9, విద్య, వృత్తి, వ్యక్తిత్వం. విద్య ఉంటే వృత్తి ఉంటుంది. ఎంఏలు, బిఏలు అన్నది డిగ్రీలే. విద్య అంటే ఎనీ ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్. విద్య, వృత్తి, వ్యక్తిత్వం అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ప్రతి వ్యక్తి ఎవరైతే మా క్యాంపస్కి వస్తారో లేకపోతే మాతో ఉంటారో వాళ్ళలో విభిన్నంగా వాళ్ళల్లో రకరకాల టాలెంట్స్ ఉంటాయి. ఆ టాలెంట్స్ని షోకేస్ చేసి, ఆ టాలెంట్స్లో వాళ్ళు ఇంకా ఏమంటారంటే దే షుడ్ ఫ్లరిష్ ఇన్ ద టాలెంట్ అన్నట్టు మేమేం చేద్దాం అనుకుంటున్నామంటే, రకరకాల ఆర్ట్ ఫామ్స్ని క్యాంపస్కి తీసుకొద్దాం అనుకుంటున్నాం. వాళ్ళతోటి కొంచెం సేపు ఇష్టాగోష్ఠి, వాళ్ళతోటి మాట్లాడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అందుకని నాట్ జస్ట్ డిగ్రీస్ బట్ డిగ్నిటీ అన్నది దీని కాన్సెప్ట్. సో నెక్స్ట్ థీమ్ వచ్చి గెలుపు గోదావరి గుర్తు. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, మేము గోదావరి వాటర్ తీసుకొచ్చి పెట్టుకుంటాం ఒక వైట్ క్లాత్ మీద. ఆ తడితోటి 20 మంది ఇనీషియల్గా మా తడి ఇట్లా పెడతాం అనమాట. చెయ్యి ఎప్పుడైతే ఇంప్రింట్ వేస్తామో కొంతసేపటికి చుట్టూతా ఉన్న వాటర్ ఒకటి ఉబ్బుతుంది. ఇది మేమేమని నమ్ముతున్నామంటే,
గోదావరి సిగ్నేచర్ అంటాం, ద రివర్ సిగ్నేచర్. ఎందుకంటే వాటర్ రిమెంబర్స్ నో క్యాస్ట్, నో నథింగ్, వాటర్ ఇస్ సో ఫ్లూయిడ్. అందుకని మనం కూడా నదిలాగా ఉండాలి, ఎప్పుడూ నిరంతరం మనం 10 మందికి సేవలో ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి అన్నది ఆలోచన అనమాట. ఈ రివర్ సిగ్నేచర్, గోదావరి రివర్ సిగ్నేచర్ అంటే అక్కడ కలరు ఫామ్ ఏమి ఉండదు, ఓన్లీ ప్లెయిన్ వాటర్. వాటర్ ఎండిపోతే ఏమవుతుంది, అక్కడ ఏమీ ఇంప్రింట్ ఉండదు. అలాగే మన ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్ వరల్డ్ టెంపరీగా ఉన్నప్పటికీ ఏదో ఒక విధంగా మనం మన లైఫ్ని ఒక కాన్సెప్ట్లో పెట్టగలిగితే బాగుండు అన్నది ఒక ఆలోచన. 11వ థీమ్, దీని పేరేంటి, చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది. ఆదివారం. ఎందుకు ఆ మాట అంటున్నామంటే రోజంతా కష్టపడినటువంటి మనుషులు ఆదివారం రిలాక్స్గా ఉండాలనుకుంటారు. ఆ ఆదివారం ఒక్క ఆదివారం మాకు ఇస్తే మిమ్మల్ని మేము ప్రేమగా ఇక్కడికి ఆహ్వానిస్తాం. మీరు అంటే ఎవరంటే మా క్యాంపస్ 2006వ సంవత్సరంలో కట్టడానికి సహకరించినటువంటి కూలీలు, ఆ రోజు పనిచేసిన వడ్రంగులు, ఆ రోజు మట్టెత్తిన లేబర్సు, లేకపోతే ఆ రోజు ఆర్కిటెక్ట్లు, ఎవరెవరైతే ఉన్నారు, మీరు ఆ రోజు క్యాంపస్కి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చూడండి ఒకసారి. మీరు ఆ రోజు క్యాంపస్ కట్టకపోతే ఈరోజు మేము ఇక్కడ లేం కదా. సో కృతజ్ఞత అన్నది మీకు మ్యాటర్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ప్రేమగా ఈ పని చేస్తున్నాం, మీరు కూడా అంతే ప్రేమగా రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత థీమ్ 12, గంగా గోదావరి జ్ఞానం. ఇక్కడ మా పిల్లలు గంగా అంటే వాటర్, గోదావరి అంటే మా నెచ్చెలి, జ్ఞానం అంటే యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీ గురించి మా పిల్లలు ఒక్కొక్కరు, లేకపోతే మీరైనా సరే మీ జ్ఞాపకాల్లో గోదావరి ఎట్లా ఉందో మీ జ్ఞాపకాల్లో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అన్న దాని మీద 1-2 మాటలు మాట్లాడటానికి ఇష్టపడితే మీరు మా పిఆర్ఓ గారు ఉన్నారు, ఆనంద్ గారు, వారితోటి మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడటానికి ట్రై చేయండి. థీమ్ నెంబర్ 13, దీన్ని చదువు చేదోడు దీవెన. చదువు అంటే మళ్ళీ చెప్తున్నాను, డిగ్రీలే కాదు, ఏదన్నా పని మీద వాళ్ళకున్నటువంటి జ్ఞానం వారు దాన్ని చదువుంటారు. నా ఉద్దేశం ఏంటంటే ఒకరికొకరు కష్టంలో ఉన్నప్పుడు మనం ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని అవతల వ్యక్తిని లేపుకోవడానికి ట్రై చేయాలి. అంతేగాని ఒకరి కాళ్ళు పట్టుకొని జీవితంలో ఎప్పుడు ఎదగకూడదన్నది నా ఫీలింగ్. అదే పిల్లల్లో రావాలి అని అంటే మీరు కష్టంలో బాధల్లో ఉన్న మా పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ అనేది చెప్పాలనే మా ఉద్దేశం అనమాట. తర్వాత థీమ్ నెంబర్ 14, నిన్న నేను లేను, చూస్తున్నా ఈరోజు అందరినీ. 2006లో మేము లేము, మీరు లేరు, కానీ ఈరోజు మా యూనివర్సిటీ డెవలప్మెంట్కి విట్నెస్ మీరే. 20 years జరుగుతున్నటువంటి ఈ పండగకి విట్నెస్ మీరే. కనుక మేము ఆ రోజు క్యాంపస్లో ఒక 30 minutes సైలెంట్ వాక్ అవుట్ ఆఫ్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్, ప్రతి చెట్టుకి, ప్రతి పుట్టకి, ప్రతి మాటకి మేము బద్దులమే ఉన్నాం. ప్రకృతిని ఎంతో ప్రేమిస్తాం మేము. కనుక మేమందరం ఏంటంటే క్యాంపస్లో ఒకసారి సైలెంట్గా నడుస్తాం. 20 years మేము మర్చిపోలేదు. మా రేపు మీద మాకు ఎక్కువ హోప్ ఉంది. అందుకని నిన్న నేను లేను, చూస్తున్నా ఈరోజు అందరినీ అన్నది ప్రోగ్రాం పేరు. తర్వాత థీమ్ నెంబర్ 15, భిన్న మార్గాలు ఒకే గమ్యం. చూడండి, మీరు నన్నయ్య అనగానే మీకు ఏమనిపిస్తుందో చెప్పండి ఒకసారి. నన్నయ్య అంటే ట్రెడిషనల్, నన్నయ్య అంటే తెలుగు, నన్నయ్య అంటే సాంప్రదాయం. కానీ ఏ యూనివర్సిటీకైనా సరే సాంప్రదాయాలతో పాటు ఆధునికత, టెక్నాలజీ కూడా కావాలి కదా. మరి మనం 2026లో ఉన్నాం కదా. అది మనసులో పెట్టుకొని భిన్న మార్గాలు ఒకే గమ్యం. మీరు ఎక్కడి నుంచన్నా రండి, అల్టిమేట్గా ఉండవలసింది యూనివర్సిటీలోనే. అందుకని ఈ ప్రోగ్రాం పెట్టాం. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే ట్రెడిషనల్ డ్రెస్లో కొంతమంది పిల్లలు, టెక్నాలజీని పట్టుకున్న పిల్లలు కొంతమంది వచ్చి వాళ్ళు ఒకరినొకరు క్రాస్ చేసుకొని వెళ్తారు. అంటే యూనివర్సిటీ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ట్రెడిషన్ అండ్
మోడర్నిటీ అనమాట. 2 parts, one destination, inching towards development. ఇది ఫోకస్. థీమ్ నెంబర్ 16, మనసు, మమత, మమకారం. ఇదేంటంటే పక్కన ఊర్లలో ఉన్నటువంటి అతి పేద మంది మహిళలు, వాళ్ళలో ఒక 20 మెంబర్స్ని క్యాంపస్కి తీసుకొచ్చి వాళ్ళని మేము గౌరవించి వాళ్ళకి ఏమైనా బట్టలు పెట్టి వాళ్ళ దీవెనలు మేము తీసుకుంటాం. అందుకని మనసు, మమత, మమకారం. ఈ ల్యాండ్ల ఇచ్చిన వాళ్ళు కూడా ఉండుంటారు, దాంట్లో వాళ్ళని కూడా మేము గౌరవిస్తాం. ఇంకొకటి, 90% ఆదిక వినాయక యూనివర్సిటీలో ఉన్న పిల్లలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్, ఫాదర్స్ లేబర్స్ కానీ లేకపోతే వాళ్ళు ఫార్మర్స్ కానీ అయి ఉన్నారు. ఒక తండ్రి ఒక బిడ్డని ఇక్కడ జాయిన్ చేయాలంటే ఆయన ఎంతో కష్టపడి ఎంత కన్నీరు కార్చాలో, ఎంత చెమట చిందించాలో మీకు తెలియదు కాదు కదా. సో తన బిడ్డ భవిష్యత్తు గురించే ఆయన భూమి మీద ఒక రైతుగా నిలబడ్డాడు. అలాంటి రైతుని మనం గౌరవించుకోవాలి. అందుకని రైతులు, కూలీలు, పిల్లలు, వారిని మనం ఇక్కడ మా నాన్న అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనమాట. మా నాన్న లేబర్ అని నేను చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. వాళ్ళ నాన్నతో వాళ్ళు వస్తే వాళ్ళ నాన్నకి వాళ్ళు ఆశీర్వచనం తీసుకుంటారనమాట. 17th థీమ్, 17వ థీమ్ ఏంటంటే భూమి, బిడ్డ, భవిష్యత్తు. దీనికి ఏంటంటే భూమి, మట్టి, అది గోదావరి తల్లిని రివర్ ఒక అమ్మలాగా ఫీల్ అయ్యి మేమేం చేస్తామంటే ఎవ్రీ స్టూడెంట్ బిడ్డ ఏంటంటే ఒక చిన్న మట్టి ని 20 విలేజెస్ నుంచి కలెక్ట్ చేస్తాం. ఆ 20 విలేజెస్ నుంచి కలెక్ట్ చేసి ఒక 12 మంది పిల్లలు, 20 మంది పిల్లలు 12 సంవత్సరాల లోపు వాళ్ళని, మా ఎంప్లాయీస్ పిల్లలు కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే కూడా పంపించండి. ఈ పిల్లలందరూ కలిసి వేసిన ఒక మట్టిలో ఒక శాప్లింగ్ మొక్కని మేము పెడతామన్నమాట. 20 విలేజెస్ నుంచి చిన్న పిల్లలు అంటే యంగ్ చిల్డ్రన్, దే షుడ్ కల్టివేట్ ద హ్యాబిట్ ఆఫ్ ప్లాంటింగ్ ట్రీస్, ప్లాంటింగ్ శాప్లింగ్స్ అనేది. వాళ్ళకి అదొక ఏమంటారంటే ఒక ఆటలాగా ఉండాలి. దే షుడ్ లవ్ నేచర్ అన్నది. ఎప్పుడైతే ఈ బిడ్డ మొక్కను నాటుతాడో వాడి భవిష్యత్తు బాగుంటుంది అన్నది నా ఫీలింగ్. సో ఈ ప్రోగ్రాం పేరు కూడా భూమి, బిడ్డ, భవిష్యత్తు. తర్వాత ఇంకొక ప్రోగ్రాం థీమ్, ప్రోగ్రాం నెంబర్ 18, కన్నీరు, కన్నవారు, కమనీయం. ఆల్మోస్ట్ 90% ఆఫ్ పిల్లలు ఇక్కడ జాయిన్ అయినప్పుడు చూస్తుంటా చాలామంది బ్యాక్గ్రౌండ్ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్. ఎవరినైనా పలకరించాలంటే కూడా మేడం రే ఏం చేస్తారా పేరెంట్స్ అని అడిగితే, మేడం మా ఫాదర్ లేబర్ అండి, లేకపోతే మా నాన్న రైతు అండి, లేకపోతే మా నాన్న మెకానిక్ అండి అని ఏదో ఒకటి చెప్తారు. అప్పుడు నాకు అనిపించేది అనమాట, ఈ పిల్లలందరూ చాలా చాలా పూర్ లేదా మహా అయితే మిడిల్ క్లాస్ నుంచే వచ్చారు. సో చాలామంది పేరెంట్స్ యూనివర్సిటీ అంటే ఏంటో వాళ్ళకి తెలీదు. కానీ వాళ్ళు చూడండి, వాళ్ళ బిడ్డ భవిష్యత్తు బాగుండాలని యూనివర్సిటీకి వాళ్ళని చదివించడానికి ఎంతో కష్టం పెట్టుంటారు, ఎంతో కన్నీరు కార్చుంటారు కదా ఈ కన్నవారు. సో ఆ రోజు పిల్లలు వాళ్ళ నాన్నని కానీ, నాన్న లేకపోతే అమ్మని కానీ, అమ్మ కూడా లేకపోతే నేనున్నా, ఒక కొంతమంది పిల్లలు వచ్చి వీళ్ళు పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ని ఇక్కడున్న క్యాంపస్కి పరిచయం చేస్తారు. నాన్న అంటే నిజాయితీ, నాన్న అంటే నమ్మకం, అమ్మ అంటే ప్రేమ. అమ్మ నాన్న కలిపి ఇచ్చినటువంటి జీవితం ఏది. సో ఈ జీవితం ఉన్నతంగా ఉండాలంటే వాళ్ళని మనం గౌరవించుకోవాలి. అది ఆ ప్రోగ్రాం. కన్నీరు, కన్నవారు, కమనీయం. నెక్స్ట్ ప్రోగ్రాం వచ్చి వెతుకు, వెలుగు, వేడుక. ఒకసారి మనం మనలో ఉన్నటువంటి ఆ ఇన్నర్ ఎమోషన్స్ని మనం వెతుక్కోవాలి. వీ హ్యావ్ టు లుక్ ఫర్ అవర్ ఓన్ సెల్ఫ్స్. అలా చూడాలంటే మన జీవితాల్లో ఒక వెలుగు ఉండాలి. ఆ వెలుగు ఏ రోజైతే మనల్ని మనం కనుక ఐడెంటిఫై చేస్తున్న రోజు వీ విల్ బి సెలబ్రేటింగ్ లైఫ్. అదే వేడుక. అందుకని ఏం చేస్తామంటే కొంచెం
సందపడుతోంది అన్న టైంలో ఒక దీపంతో, పెద్ద దీపం, ఒక కాగడా అనుకోండి, అలాగా మా వీధుల్లో తిరుగుతూ ఆ కాగడా నుంచి 20 ప్రమిదలు కానీ, 20 దీపాలు కానీ, 20 డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళ దగ్గర ఈ దీపాలు పోయి పెడతామన్నమాట. ఇక్కడ దీపం అంటే హిందూ తత్వానికో లేకపోతే క్రిస్టియానిటీకో రిలీజన్ కాదు, అంటే ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ టు బీ ఏ యూనివర్సల్ లైట్. అందుకని మనలో ఉన్న వెలుగుని ఎత్తుకున్న ఆ వెలుగుని మనం ఒక వేడుకగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్, పిల్లలకి అది తెలియాలి. ఇంకొక ప్రోగ్రామ్ ఏంటంటే లాస్ట్ ప్రోగ్రామ్ మట్టి మనిషి మహత్యం. ఈ ప్రోగ్రాం ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా చూడండి రకరకాల తెలివితేటలతో పాటు రకరకాల ఆర్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే పేదరికం వల్లనో లేకపోతే ఏమంటారు సిచ్యువేషన్ బట్టో దే మే నాట్ బీ ఏబుల్ టు ఫోకస్ ఇట్ ప్రాపర్లీ. అప్పుడు నేనేమనుకున్నా అంటే ఈ ప్రోగ్రామ్కి కొన్ని రోజులు ముందుగానే, అంటే ఇవాళ కానీ రేపు కానీ వీళ్ళు చూసుకొని దగ్గర చుట్టుపక్కల ఉన్నటువంటి వృత్తులు లైక్ కుమ్మరోళ్ళు, లేకపోతే కార్పెంటరీ, లేకపోతే ఇంకా కొలింబి పని చేసేవాళ్ళు, ఇంకా ఏదన్నా రకరకాల వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళని ఫోకస్ చేసుకుంటూ నేను మట్టి విషయం మీద మాట్లాడాలనుకుంటున్నా. మట్టిని అంటే కుమ్మరి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం మట్టిని తీసుకొచ్చి క్యాంపస్లో పెడతాం. పిల్లలు ఆ మట్టిని ఫీల్ అయ్యి ఆ మట్టిని గోదావరి నీళ్ళతోటి దాన్ని కలిపి వాళ్ళకి ఇచ్చిన ఇంత చిన్న మట్టిలో దే హ్యావ్ టు మేక్ వన్ ఐటమ్ అనమాట. దాన్ని ఎండబెట్టి 22వ తారీఖు కల్లా దాన్ని వాళ్ళు ఒక ఆకారం తీసుకొచ్చి ఎగ్జిబిట్ చేయాలి. అంటే ఆకారమే లేనటువంటి మట్టిని వాళ్ళు ఒక మనిషి క్రియేట్ చేయాలి. మనిషి క్రియేట్ చేసిన దానికి ఒక మహత్యం ఉండాలి, ఒక ఐడెంటిటీ రావాలి. ఇది ప్రోగ్రామ్ అనమాట. సో అవకాశం చూసుకొని మీరు కూడా క్యాంపస్కి రావడానికి ట్రై చేయండి. ఇవి మేము చేస్తున్నటువంటి 20వ సంవత్సరం కంప్లీట్ అవుతున్న సందర్భంగా మేము చేస్తున్నటువంటి నన్నయ్య గారి వేడుక. మీరు వచ్చి ప్రోగ్రామ్ బ్లెస్ చేయండి వీలైతే. ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఉంటే మీరు నాకు చెప్పండి. నమస్తే.